ప్రేయర్ కెన్ బి సిన్. ప్రార్థన కూడా పాపం కావచ్చు. మీరు విన్నది కరెక్టే. హౌ కెన్ ప్రేయర్ బి సిన్? ప్రార్థన పాపం ఎలా అవుతుందని మీరు అనుకోవచ్చు. యూ వుడ్ బి కన్ఫ్యూజ్డ్, వాట్ ఈస్ దిస్ మ్యాన్ సేయింగ్? ఇప్పటిదాకా వాక్యాలు బాగానే చెప్పాడు కదా, ఇప్పుడేంటి కొత్తగా ప్రార్థన పాపంతో పోలిస్తున్నాడు? ప్రార్థన అనేది ఒక కమ్యూనికేషన్ కదా, దేవుడికి మన మధ్యలో ఉండే కమ్యూనికేషన్ని కదా, దాన్ని ఏంటి పాపం అని పోలిస్తున్నాడని మీరు అనుకోవచ్చు. నాట్ ఎవ్రీ ప్రేయర్ ఇస్ హోలీ అనే విషయం మీరు తెలుసుకోవాలి. ప్రతి ప్రార్థన పరిశుద్ధమైంది కాదు. అలాగే ప్రతి ప్రార్థన ఆయనకి చేరుతుందని కూడా ఎక్కడ లేదు. నాట్ ఎవ్రీ ప్రేయర్ రీచెస్ గాడ్, నాట్ ఎవ్రీ ప్రేయర్ ఈజ్ హోలీ. సమ్ ప్రేయర్స్ ఆర్ అఫెన్సివ్ టు హిమ్. కొన్ని ప్రార్థనలు ఆయనకి అసహ్యమైనవి కూడా ఉంటాయంట. దట్ ఈస్ నాట్ మీ హూ ఇస్ టెలింగ్ ఇట్. మనం రోజువారీ మన ప్రార్థనలు మనం చేసుకుంటూ ఉంటాం. నోటికొచ్చిన ప్రార్థన, అలవాటైన ప్రార్థన, బట్టి ప్రార్థన, లేకపోతే ఎవరో చెప్పారు కాబట్టి అదే ప్రార్థనని కంఠస్థ పట్టి ప్రార్థించడం, లేదా ఒకరిని ఇమిటేట్ చేసి ఆ ప్రార్థన మనం ప్రార్థించడం మనం చేస్తూ ఉంటాం. బట్ ఈజ్ యువర్ ప్రేయర్ కమింగ్ డైరెక్ట్లీ ఫ్రమ్ యువర్ హార్ట్? నీ హృదయం నుంచి నీ ప్రార్థన వస్తుందా? Proverbs 28:9 దేవుడు ఇలా అంటాడు కదా, ధర్మశాస్త్రము వినపడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. ఆమేన్.